ఎస్ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన. రాజీవ్ గారు అండ్ వారి యొక్క బ్రదర్స్ టీమ్ అందరికీ కూడా పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ ది లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఐఎన్పిఆర్ టీమ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఎస్, రూట్స్ రీలోడెడ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2026 అండ్ ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా మన వారసత్వాన్ని కాపాడుకునే విధంగా చాలా చక్కటి సపోర్ట్ చేస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం. మరి ఈ సందర్భంగా గౌరవ ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఒక్కసారి కొంచెం గట్టిగా మీ అందరి చప్పట్లతో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన వారసత్వాన్ని వారందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకొని రేపటి తరానికి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మ్యూజియంస్ ఆన్ దిస్ గ్రేట్ అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రూట్స్ రీలోడెడ్ itself creativity and the culture, innovation, entertainment and happiness all together ఆ ట్రెడిషన్ ని ప్రతి ఒక్క దానిని కూడా ఇంబైబ్ చేసుకొని ఇంత గ్రాండ్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ డైరెక్ట్లీ ఆర్ ద ఇండైరెక్ట్లీ. International Museum Day 2026 Roots Reloaded. Thank you very much to each and everyone. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం ఎస్ మరి ఈ సందర్భంగా ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారసత్వాన్ని తిలకిద్దాం. మే రిక్వెస్ట్ ఏవీ ప్లీజ్. కాలం కరిగిపోవచ్చు, యుగాలు మారవచ్చు, కానీ చరిత్ర సృష్టించిన మూలాలు ఎన్నటికీ చెరిగిపోవు. చరిత్ర పుటల నుండి కదిలి వచ్చిన అపురూప కళాఖండాలు, తరాల నాటి సంస్కృతి సంప్రదాయాలు, మన పూర్వీకుల మేధో సంపత్తికి సజీవ సాక్ష్యాలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అంటే కేవలం గతించిన కాలాన్ని స్మరించుకోవడం కాదు, కాల గర్భంలో కలిసిపోతున్న అద్భుతాల్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం. మన అస్తిత్వాన్ని వెతుక్కుంటూ, మన మూలాలను గౌరవిస్తూ, మన భవిష్యత్తు వైపు సగర్వంగా అడుగులు వేసే ఒక చారిత్రక ఆవశ్యకత ఈ వేడుక. తెలుగు నేల సంస్కృతి వైభవానికి నిలువెత్తు నిదర్శనాలు మన మ్యూజియాలు. చారిత్రక వారసత్వానికి అద్దం పట్టేలా ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియు మ్యూజియంల శాఖ ఆధ్వర్యంలో 14 అద్భుతమైన మ్యూజియాలు మనకు అస్తిత్వ శిఖరాలుగా నిలిచాయి. అందులోనూ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మహాత్మా గాంధీకి త్రివర్ణ పతాకాన్ని సమర్పించిన ఆ చారిత్రక ఘట్టానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన విజయవాడలోని బాపు మ్యూజియం మన ఆంధ్ర రాష్ట్రానికే మణిమకుటం. అత్యాధునిక డిజిటల్ సాంకేతికతతో పూర్వ వైభవంతో మెరిసిపోతోన్న ఈ బాపు మ్యూజియం మన గర్వకారణం. దీనితో పాటు విశాఖ సాగర తీరంలో దేశ రక్షణకు నిలిచిన ఐఎన్ఎస్ ఖుర్సురా TU-142 యుద్ధ విమానాల జాతీయ వైభవం. గుంటూరు జిల్లా గుంటూరు టౌన్లోని బౌద్ధ శ్రీ పురావస్తు మ్యూజియం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టౌన్ రామారావుపేటలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రభుత్వ మ్యూజియం, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి టౌన్ ఆకుతోట వీధిలోని రల్లబండి సుబ్బారావు RSR ప్రభుత్వ మ్యూజియం, అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ లోని పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు పురావస్తు మ్యూజియం, కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బుధవరపుపేటలోని జిల్లా పురావస్తు మ్యూజియం, నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ దర్గామిట్ట సరస్వతీ నగర్ లోని జిల్లా పురావస్తు మ్యూజియం, కడప జిల్లా కడప టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ భగవాన్ మహావీర్ ప్రభుత్వ మ్యూజియం, విశాఖపట్నం బీచ్ రోడ్డులోని జిల్లా పురావస్తు మ్యూజియం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టౌన్ లోని జిల్లా పురావస్తు మ్యూజియం. వీటితో పాటు సైట్ మ్యూజియంస్ అయిన గుంటూరు జిల్లా అమరావతిలోని అమరావతి హెరిటేజ్ మ్యూజియం, కడప జిల్లా మైలవరంలోని డ్యామ్ సైట్ మ్యూజియం, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం చందవరంలోని బుద్ధ కళామందిర్ పురావస్తు మ్యూజియం, ప్రకాశం జిల్లా కానుపర్తిలోని శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు పురావస్తు మ్యూజియం. ఇవన్నీ కేవలం కట్టడాలు కావు, మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ మూలాలు, తరతరాల మన అస్తిత్వ శిఖరాలు. ఈ మహోన్నత చారిత్రక వారసత్వాన్ని మన
legacy forever. Yes, Roots Reloaded. The celebrations of legacy forever and ever. Yes, thank you very much. Department of Archaeology and Museum, గౌరవ ప్రభుత్వ అధికారులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఆన్ దిస్ గ్రేట్ అకేషన్. అండ్ నౌ మే రిక్వెస్ట్ లేఖ్య భరిణి తనని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక చక్కటి ఫ్యూజన్ ప్లేట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతోంది. చిన్నారికి స్వాగతం తెలియజేస్తున్నాం. కుమారి లేఖ్య భరిణి. ఎస్, నౌ మే రిక్వెస్ట్, లెట్ us start. Music please. కథక్ ప్రదర్శన. Yes, meanwhile, yes, please continue. Yes, meanwhile, may request Andhra Pradesh Archaeology Department of Archaeology and Museum గౌరవ కమిషనర్ గారు FAC గౌరవనీయులు సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. గౌరవ ఆంధ్రప్రదేశ్ టూరిజం చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ నూకసాని బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు పట్టాభిరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ గౌరవ చైర్పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి తేజస్వి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 20 సూత్రాల అమలు గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ లంకా దినకర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథి వర్యులు పెద్దలందరికీ కూడా సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రూట్స్ రీలోడెడ్, ద సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ లెగసీ. ఎస్, ఆన్ దిస్ గ్రేట్ అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ రూట్స్ రీలోడెడ్. ముందుగా సురేష్ గారు గౌరవ కమిషనర్ గారు FAC వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఈరోజు ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖుల అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్ ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం డే ముఖ్యంగా మే 18వ తారీఖున జరుపుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మన సంస్కృతి సాంప్రదాయాలను మరియు మన జాతి యొక్క ఔన్నత్యాన్ని రాబోయే తరాలకు ఎలా చేరవేయాలి అనే దాని మీద ఈ యాక్చువల్గా ఈ డేని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14 మ్యూజియంలను ఏర్పాటు చేసి ఈ మ్యూజియంలో మన ప్రాచీన సంపదను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటూ ఉంది. అలాగే ఈరోజు మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ లక్ష్మీషా గారు ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేయాలని సంకల్పించి మన బాపు మ్యూజియంలో ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మ్యూజియంకి సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా చాలా నృత్య ప్రదర్శనలు మరియు పెయింటింగ్ పోటీలు, అలాగే పిల్లలకి క్విజ్ పోటీలు, అలాగే మ్యూజియంస్ యొక్క ఔన్నత్యాన్ని ఇంకా ఎలా తీసుకెళ్లాలనే అంశం పైన చాలా డిబేట్స్ కూడా జరపడం జరిగింది. అలాగే ఈరోజు ఈ సాయంత్రం పూట ఈ కంటిన్యూషన్లో భాగంగా ఈ సాయంత్రం పూట ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ టూరిజం గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు నూకసాని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. ముందుగా ఈరోజు జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా
విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు అన్న మైనింగ్ శాఖ మాచ్యులు అన్న కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరులు పట్టాభి గారు, అదేవిధంగా 20 సూత్రాల పథకం చైర్మన్ మన దినకర్ గారు, మరి క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ మన తేజస్విని గారు, అన్న నాట్య కళా చైర్మన్ అన్న గోపాలకృష్ణ గారు, వేదిక మీద ఉన్నట్టు ఇంకా మిగతా పెద్ద సురేష్ గారు కదా, ఆర్కియాలజీ కమిషనర్ సురేష్ గారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈ మ్యూజియం డే సందర్భంగా ప్రపంచ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి మనిషి పుట్టుక నుంచి ఈ నాటి వరకు జరిగిన అనేక పరిణామ క్రమాలని దశల వారీగా ఉన్నటువంటి ఆ మనిషి జీవన పరిణామ క్రమంలో జరిగినటువంటి అనేక మార్పుల్ని, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని భద్రపరిచి మ్యూజియంలో చూపించి మనకు కొన్ని వేల సంవత్సరాల నాడు మనిషి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, పుట్టినప్పుడు తర్వాత తన జీవితం కోసం జీవనం కోసం ఏమేమి వాడాడు, ఎలా బ్రతికాడని చూపించేటువంటి ఒకటి. అదేవిధంగా ఈ పద్య పరిణామ క్రమంలో ఉదయం చూసాం బాపూజీ మ్యూజియంలో. ఆ రోజు పింగళి వెంకన్న గారు జాతీయ జెండాని ఏర్పరిచి ఆ జాతీయ జెండాని స్వాతంత్రం తెచ్చి భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసి భారతదేశం ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారకుడైనటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ జాతీయ జెండాని సమర్పించేటువంటి ఒక మహోన్నత సంఘటన ఆ ఫోటో ప్రదర్శన. అక్కడ స్టాచ్యూస్ ఉండి ముఖ్య జాతీయ నాయకులు అందరటం అదొక పెద్ద మనసుకు ఉత్తేజపరిచేటువంటిది, ఒర్లు గగుర్చిపడే సంఘటన. ఇలాంటి అన్ని అంశాలను తెలుసుకుంటానికి ఈ మ్యూజియం సందర్భంగా ఆ జరిగిన పరిణామ క్రమాలన్నింటినీ చూపించడమే ఈ మ్యూజియం యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 14 మ్యూజియంలు కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజానీకానికి సంతోష ఆనంద ఆంధ్రప్రదేశ్ని ఏర్పరిచే విధంగా టూరిజం అభివృద్ధిని కానీ, టూరిజంతో పాటు మ్యూజియం ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజలకి గతించిన పోయిన రోజుల్లో ఉన్నటువంటి పరిణామ క్రమాలన్నింటినీ ప్రజల కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసేటువంటి పరిస్థితులు. వారు నిరంతరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంతోషం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉండాలి, కాయ కష్టం చేసుకున్నా లేకపోతే వివిధ హోదాల్లో ఉండి పనులు చేసుకుని స్ట్రైన్ అయినటువంటి జనం వీకెండ్ కానీ మంత్ ఎండింగ్ రకరకాల స్టేజెస్లో వాళ్ళు సంతృప్తికరంగా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పరుస్తున్నటువంటి ఈ టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఇలాంటి మ్యూజియం డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు కానీ వాటన్నిటినీ వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి గౌరవ కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లక్ష్మీష గారు కూడా ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి ఒక మంచి కార్యక్రమాన్ని మన ముందు ఉంచి ఇంటర్నేషనల్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం. అంటే ప్రపంచంలో మనిషి పుట్టుక నుంచి నేటి వరకు జరుగుతున్న అనేక పరిణామక్రమాలని మనం తెలుసుకోవటం, దానివలన మనిషి పుట్టడం, తర్వాత ఏదో బ్రతకటానికి తిన్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ భూమి నుంచి వదిలి వెళ్ళటమే కాకుండా ఈ ప్రపంచంలో జరుగుతున్న అనేక మంచి సంఘటనలు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా జీవితం కొనసాగిస్తూ ఇంకా ఈ జీవన క్రమంలో ఏం చేస్తే సమాజానికి బాగుంటుంది, ఏం చేస్తే సమాజ ఉద్ధరణకు మనం కూడా తోడుగా ఉండగలము, లేదా సమాజ అభివృద్ధిలో మన పాత్ర ఏంటనేది తెలుసుకోవటానికి, చరిత్రను ఒకసారి అవలోకనం చేసుకుంటానికి ఈ మ్యూజియం డే ఉపయోగపడుతుందని ఆశిస్తూ అని సెలవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ మే రిక్వెస్ట్ గౌరవ చైర్మన్ గారు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ గౌరవనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సభకు నమస్కారం ఉన్నారు, సభకు నమస్కారం ఆహుతులైన పెద్దలందరికీ. మ్యూజియంస్, ఆర్కియాలజీ ఇవన్నీ కూడా మన చరిత్రని, మన నాగరికతని, మన సంప్రదాయాలని ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దానివల్ల మనిషి జీవన విధానం, పెద్దలు ఎలా ఉన్నారు, ఎంతో అభివృద్ధిని సాధించారు ఆ రోజుల్లోనే, ఎటువంటి శిల్పాలను చెక్కారు, ఎటువంటి కళారూపాలని చేశారు, ఎటువంటి యాంత్రిక సహాయం లేకుండా ఇవన్నీ తెలుసుకోవటానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తూ
యూత్ పిల్లలందరూ కూడా పురావస్తు శాలలకు కంపల్సరీగా వెళ్ళి ఆ చరిత్రలను తెలుసుకొని మన నాగరికతని, మన హిందూ సంప్రదాయాలని, మన వైభవాన్ని కూడా మరి మీరు తెలుసుకోవాలని చెప్పేసి తెలుసుకునే అవకాశంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీషా గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Thank you, sir. Thank you very much. Now may request Andhra Pradesh State Creativity and Culture Commission Gaurava చైర్పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి తేజస్వి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయవాడ. అసలు ఇక్కడ యూత్ ఉన్నారా? యూత్ కనిపించట్లేదే, కనీసం వినిపించట్లేదే. గుడ్ ఈవినింగ్ విజయవాడ. ఏ అన్న బెజవాడ బెజవాడ అంటారు, ఇదేనా మీ బెజవాడ వాయిస్ అంటే? గుడ్ ఈవినింగ్ విజయవాడ. దట్స్ ద ఎనర్జీ. అందరికీ వరల్డ్ మ్యూజియం డే శుభాకాంక్షలు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు అన్న కొల్లు రవీంద్ర గారికి, సమయం తక్కువగా ఉన్నందువల్ల చైర్మన్ వారి అందరికీ, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారికి, వేదిక ముందున్న విజయవాడ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారం. అసలు మ్యూజియం అంటేనే మనందరికీ ఉన్న ఒపీనియన్ ఎలాంటిది ఉంటుందంటే, నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలరా అని అంటుంటాం సరదాగా. అంటే మ్యూజియం అంటే మన దృష్టిలో పాత వస్తువులను పడేసే ఒక ప్లేస్. అలాంటి మ్యూజియం డేని ఈరోజు ఇంత ఘనంగా, ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ అలాంటి క్వశ్చన్స్ మైండ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను కేవలం ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. మ్యూజియంస్ అంటే నిజంగానే పురాతన వస్తు ప్రదర్శనశాల అయినప్పటికీ దానిలో ఉన్న విలువని మాత్రం ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేరు. ఎందుకంటే మీకు కేవలం 2 ఎగ్జాంపుల్స్. 1794 హెయిర్ ఫ్లోయింగ్ సిల్వర్ డాలర్ అనే ఒక కాయిన్ కేవలం ఆప్షన్కి పెడితే ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందో తెలుసా? కేవలం ఒక కాయిన్. ఈరోజు 1 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్ అవి వాడుతున్నాం కదా, అలాంటిది 1794 హెయిర్ ఫ్లోయింగ్ డాలర్. మీరు తర్వాత గూగుల్ చేయండి. 150 కోట్లకి ఆ ఒక్క కాయిన్ అమ్ముడుపోయింది. అదేవిధంగా టిప్పు సుల్తాన్ గారు బెడ్రూమ్లో వారి ప్రొటెక్షన్కి దాచుకున్న ఒక కత్తి, అది ఆప్షన్ పెడితే లండన్లో 140 కోట్లకి ఆ కత్తి అమ్ముడుపోయింది. ఇలాంటివి మనం తరచుగా న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఒక పెయింటింగ్ కొన్ని 100 కోట్లకి అమ్ముడుపోవడం, ఎప్పటియో ఒక శిథిలావస్థలో ఉన్న ఒక శిల్పం కొన్ని 10 కోట్లలో అమ్ముడుపోవడం. ఇంటే మీరు అనుకోవచ్చు, ఈ పాత వస్తువుల్ని ఇంత పెట్టి కొంటున్నారు ఏంటి అని. అవి కేవలం వస్తువులు కాదు, అవి చరిత్ర మనకి మిగిల్చిన చివరి ఆనవాళ్ళు. భవిష్యత్తుని, రాబోయే టెక్నాలజీని డబ్బు పెట్టి మనం ముందుగా కొనగలమేమో కానీ చరిత్రని, మన తాతల నాటి జ్ఞాపకాలని, ఎర్లీ మ్యాన్ పుట్టినప్పుడున్న రాళ్లని మనం ఎన్ని కోట్లు ఇచ్చి కూడా తిరిగి తీసుకురాలేం. అటువంటి వస్తువులను చూడడం కేవలం పుస్తకాల్లోనే కాదు, పుస్తకాల్లో చరిత్రని చదవగలమేమో కానీ మ్యూజియంలో చరిత్రను అనుభవించవచ్చు, ఫీల్ అవ్వచ్చు, జీవించవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజియంస్. మ్యూజియంస్ మనం మన తాతల నాటి కాలానికి, ఎర్లీ మ్యాన్ టైంకి తీసుకెళ్ళి అప్పుడు కాలం ఎలా ఉండేదో మనకి చూపిస్తుంది. ఇలాంటి మ్యూజియంస్ కొన్ని వేల రూపాయలు ఇచ్చి మనం లండన్కో ప్యారిస్కో వెళ్ళి అద్భుతంగా లైన్లో నిలబడి మరీ వెళ్తాం. కానీ మన రాష్ట్రంలో 14 మ్యూజియంస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నడిపిస్తుంది. అటువంటి మ్యూజియంస్లో కొన్ని 100 సంవత్సరాల నాటి చరిత్ర, పక్కనే ఉన్న బాపు మ్యూజియంలో ఎర్లీ మ్యాన్ వాడిన స్టోన్స్ కానివ్వండి, మోనోలిథిక్ ఏజ్లో ఉన్న స్టోన్స్ కానివ్వండి, ఎన్నో గొప్ప గొప్ప శిల్పాలు కానివ్వండి, ఈ రోజు ఉన్న ఎక్విప్మెంట్ కాకుండా చేతులతో చెక్కారు ఎంతో గొప్పగా. అవన్నీ మీరు తప్పకుండా చూడాలి. మై ఫేవరెట్ ఈజ్ హనుమాన్ స్టాచ్యూ. ఖచ్చితంగా బాపు మ్యూజియంకి వెళ్ళి ఒక్కసారి ఆ హనుమాన్ స్టాచ్యూని చూడండి. తీసుకొని ఇంకొకసారి మీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా. కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ హెరిటేజ్. గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్తుని నిర్మించాలి అనే ఒక విజనరీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే అమరావతి లాంటి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ని ఈ ప్రపంచానికి అందిస్తున్నా కూడా దాని మూలాలను మాత్రం బౌద్ధత్వంతో ముడిపెట్టిన గొప్ప నాయకత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ద లీడర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అటువంటి లీడర్షిప్లో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, లక్ష్మీసా ఐఏఎస్ గారు వరల్డ్ హెరిటేజ్ డేని కానివ్వండి, వరల్డ్ మ్యూజియం డేని కానివ్వండి, అంతే గొప్పగా మన కల్చర్ని, మన హెరిటేజ్ని సెలబ్రేట్ చేస్తూ ముందుకు తీసుకొస్తుంటే కలెక్టర్ సార్ని చూస్తే ఒక్కొక్కసారి అనిపించింది,
ఆయన ఈ కొండపల్లి గురించి కానివ్వండి, కల్చర్ హెరిటేజ్ మీద చేస్తున్న పనులు చూస్తే ఖచ్చితంగా విజయవాడ ఫ్యూచర్ కల్చర్ క్యాపిటల్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని ఈ రోజు ఆయన ఎఫర్ట్స్ చూస్తే అనిపిస్తుంది. ఈ రోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం. వీఆర్ వెయిటింగ్ టు హియర్ గీతా మాధురి గారు అండ్ బ్యాండ్ సహేరి. ఎస్ మ్యామ్, విత్ యువర్ పర్మిషన్ అండ్ మే రిక్వెస్ట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. సో టు ఎండ్ దిస్, నేను ఇందాక చెప్పినట్టు మీ అందరూ యు ఆర్ వెయిటింగ్ ఫర్ మ్యూజిక్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఫన్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ సెలబ్రేషన్. ఈ రోజు మనం వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు కాబట్టి ఇక్కడ నుంచి లక్ష్మీసా గారు ఈ రోజు చేసింది ప్రారంభం మాత్రమే. దీనికి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేస్తూ, గవర్నమెంట్ కల్చర్ ని హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేస్తే దాన్ని పరిరక్షించే బాధ్యత మనందరం తీసుకుందాం అని తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నౌ మే రిక్వెస్ట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా వివరంగా చెప్పింది ఏంటి అంటే, మన హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ వీటి గురించి నేటి తరానికి భవిష్యత్ తరాలకి తెలియజేయాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక వేదిక మన మ్యూజియంస్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ మన నగరంలో ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలుపుకున్నా సరే మనకున్నటువంటి బాపు మ్యూజియం ఇస్ ద ఓల్డెస్ట్ మ్యూజియం. 1887 సంవత్సరంలో ఆ రోజున క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా పెట్టినటువంటి మ్యూజియం. ఖచ్చితంగా అందరూ కూడా సందర్శించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ఏషియా కూడా ఇండియాలోనే ఉంది. కాల్కటాలో 1814లో ది ఇండియన్ మ్యూజియం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియంస్ ఇన్ ఏషియా. దాదాపు 35 గ్యాలరీసు, 1 lakh ఆబ్జెక్ట్స్కి పైగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియం. నేను దాన్ని సందర్శించడం జరిగింది కాల్కటా వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా అటువంటి వాటిని మన బిడ్డలకు చూపించాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు విజిట్ ప్యారిస్లో లూవర్ మ్యూజియం అని ఉంటుంది. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ అండ్ ది లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. దాదాపు 5 లక్షల ఆబ్జెక్ట్స్, ఆర్టిఫాక్ట్స్ ఆ లూవర్ మ్యూజియంలో భద్రపరిచారు. దాదాపు 7 లక్షల స్క్వేర్ ఫీట్కి పైగా ఉన్నటువంటి అతిపెద్ద మ్యూజియం. కొన్ని వేల మంది గంటల తరబడి క్యూలో నుంచుని ఉంటారు బయట ఎప్పుడు వెళ్ళినా కూడా దానిలో ఎంటర్ అవడానికి. అంటే ఆ రకంగా ఇటువంటి అద్భుతమైనటువంటి మ్యూజియంస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం చూడటమే కాకుండా మన బిడ్డలకు కూడా చూపించాలి. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైం. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వారు ఈ మధ్యనే మనం చూసాం, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బిడ్డలు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో. మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతూ ఉన్నాయి, బిడ్డలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. అటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇందాక నేను చెప్పినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యూజియం కాల్కటా మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసి మీరు పంపించండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. కాబట్టి అటువంటి ప్రయత్నం మా కలెక్టర్ గారు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. తదుపరి 20 సూత్రాల అమలు గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు లంక దినకర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం డే ఏదైతే ఉందో, ఒకసారి చారిత్రాత్మక వారసత్వ సంపద ఏ దేశ ఉనికినైనా కానీ, ఏ దేశ నాగరికత అయినా కానీ,
ఏ విధంగా విరజిల్లింది అనే దానికి ఆ దేశం యొక్క విశిష్టతను చాటి చెప్పేటటువంటి అవకాశం ఏదైతే పురావస్తు ప్రదర్శనశాలలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో భద్రపరచడం ద్వారా భవిష్యత్ తరాలకి చరిత్రలో జరిగినటువంటి అనేక రకాల మార్పుల్ని, జీవ పరిణామ విధానాలని అన్నిటినీ కూడా వారికి అర్థమయ్యేటటువంటి విధంగా భవిష్యత్ తరాలకు అందించేటటువంటి ఒక వారసత్వ సంపద. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో వారసత్వ సంపదని ప్రోత్సహించేందుకు గాను హెరిటేజ్ సిటీస్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. చాలామందికి అమరావతిని హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేశారు, అక్కడ ఆనవాళ్ళు ఈరోజు ఏం కనపడట్లేదు కదా అనేటటువంటి ఒక అనుమానం రావచ్చు. ఇవాళ బ్రిటిష్ లండన్లో ఉన్నటువంటి మ్యూజియంలో అమరావతి నగరంలో అపురూప శిల్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడి నుంచి తరలించి లండన్లో ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం శిల్పాలు లేకపోతే వివిధ రకాల రాతికి సంబంధించినటువంటి అంశాలే కాదు, జీవ పరిణామ విధానంలో ఉన్నటువంటి మొక్కల దగ్గర నుంచి, చెట్టుల దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి, జంతుజాలం దగ్గర నుంచి వివిధ రకాల భౌతిక వస్తువుల యొక్క పరిణామం అనేటటువంటిది చరిత్రలో ఏ విధంగా ముందుకి సాగింది అనేటటువంటి అంశాన్ని తెలియజెప్పడానికి మ్యూజియంలు చాలా చక్కగా మనకి పనికొస్తాయి. ఈరోజు 14 మ్యూజియంలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. అలాగే అత్యంత పురాతనమైనటువంటి మ్యూజియం ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి బాపు మ్యూజియం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా భవిష్యత్ తరాలకి ఈ యొక్క వారసత్వ సంపదని వారందరికీ కూడా తెలిసేటటువంటి విధంగా మన జీవన శైలి, జీవన విధానం ఏ విధంగా విరజల్లింది, మన యొక్క సంస్కృతి ఏ విధంగా విరజల్లింది, ఏ విధంగా మన నాగరికత అభివృద్ధి చెందింది అనేటటువంటి దానికి ఆనవాళ్లుగా నిలిచినటువంటి పరిస్థితి. డెహ్రాడూన్కి ఈ మధ్య వెళ్ళినప్పుడు ఏదైతే సోదరులు పట్టాభి గారు చెప్పినట్టు కలకత్తాలో ఏ విధంగా అయితే మన యొక్క వారసత్వ సంపదని కొనసాగించేటటువంటి మ్యూజియంలు ఉన్నాయో కేవలం వృక్షాలకి సంబంధించినటువంటి అంశాలని స్టడీ చేసేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఇవాళ డెహ్రాడూన్లో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్లో ఏదైతే గిరిజనులకు సంబంధించి అడవుల్లో వారు ఏ విధంగా వ్యవసాయాన్ని ప్రాచీన కాలం నుంచి వారు ఏ విధంగా వ్యవసాయ పద్ధతులు చేశారు, ఏ ఏ పనిముట్లు వాడారు, ఏ విధంగా వారి యొక్క జీవన విధానం ఉంటుందనేటటువంటి మ్యూజియం ఉంది. అంటే ఇటువంటి మ్యూజియంస్ అన్నీ కూడా కేవలము ఏదో శిల్పాలు లేకపోతే వీటికి సంబంధించినటువంటి అంశాలే కాదు, మన జీవన విధానంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని స్పృశించి భవిష్యత్ తరాలకి అందించేటటువంటి ఒక జ్ఞాన భండాగారాలుగా గనులుగా విరజిల్లుతున్నాయని తెలియజేస్తూ ఈ యొక్క అంతర్జాతీయ మ్యూజియం డే రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన వారసత్వ సంపదను ఏ విధంగా భవిష్యత్ తరాలకి అందించాలి అనేటటువంటి దానిలో వారు ఎప్పుడు కూడా ముందుంటారు. మనం కూడా మన యొక్క మూలాల్ని మర్చిపోకుండా ఈ మ్యూజియంస్ని సందర్శించేటటువంటి విషయంలో గతంలో కన్నా చాలా తక్కువగా ఉంది. పిల్లల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రుల మీద ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్. ధన్యవాదములు సార్. తదుపరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు మంత్రివర్యులకు, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్లకు, అలాగే అధికారులందరికీ, విజయవాడ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో, అలాగే జిల్లాలో ఉన్న నాయకులందరి ప్రోత్సాహంతో, విజయవాడ ప్రజల ఉత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఇప్పుడే కొన్ని నెల ముందరే మనము వారసత్వ దినోత్సవాన్ని నడుచుకున్నాము. అలాగే ఇప్పుడు మ్యూజియం దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక అంశాన్ని తీసుకొని భావితరాలకి మన వారసత్వం, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేసేది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి దాంతోపాటు ఒక వైబ్ వచ్చేలాగా, ఒక ఎనర్జీ ఉండేలాగా, పిల్లలు ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్స్ పాజిటివిటీ వైపు తరలి వచ్చేలాగా ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాగా పెట్టి ఒక కన్సర్ట్ ఎకానమీ కూడా పెంపొందించడంతో టూరిజం పెరుగుతుంది. విజయవాడలో ఆ వైబ్ వస్తుంది. బయట నుంచి వచ్చే టూరిజంస్కి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి అవగాహన వస్తుంది. ఇక్కడ ఉన్న టూరిజం ప్రాంతాల గురించి, ప్రదేశాల గురించి అవగాహన వస్తుంది. ఇంకా విజిటర్స్ ఫుడ్ ఫాల్ పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. అది ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కల్చరల్ కార్పొరేషన్ కమిషన్, అట్లాగే
ఇక్కడ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకున్న చాలా ఎన్జిఓస్ దీనికి ఇంటాక్ అవ్వచ్చు, అలాగే జిజ్ఞాస అవ్వచ్చు, ఇటువంటి చాలా ఎన్జిఓస్ కూడా దీనికి పనిచేస్తున్నాయి. దీంతో పాటు శ్రేయస్ మీడియా వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అవి చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రూట్స్ రీలోడెడ్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, గనులు మరియు భూగర్భ వనరులు శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే మన అమరావతిలో, విజయవాడ నగరంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే ఆర్కియాలజీ డైరెక్టర్ సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు నూకసాని బాలాజీ గారికి, పట్టాభి గారికి, దినకర్ గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, తేజస్వి గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది 1977లో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవాలని చెప్పి సంకల్పించడం, తర్వాత దాదాపు 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ విజయవాడలో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చాలా కార్యక్రమాలు, మొన్న విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజయవాడ ఉత్సవం చేసిన, మరి మొన్ననే ఒక వినూత్నంగా ఆవకాయ అనే ఒక ప్రోగ్రామ్ని కలెక్టర్ గారు చేయటం, ఇవాళ కూడా ఇంటర్నేషనల్ మ్యూజియం డేని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. ఇది చాలా అవసరం కూడా, ఎందుకంటే ఒక మనిషిలో ఆలోచన శక్తిని పెంచడానికి డెఫినెట్గా మనకు ఉపయోగపడేది ఈ మ్యూజియంని సందర్శించడం ద్వారా కలుగుతుంది. ఎందుకంటే చిన్నదనంలో మనందరికి కూడా తెలుసు, మనందరం కూడా ఎక్స్కర్షన్ తీసుకెళ్లేవాళ్ళు, ఖచ్చితంగా ఒక మ్యూజియం చూపించేవాళ్ళు. చిన్నతనంలో నేను సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. నిజంగా అక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించేది. అక్కడ ఒక బటన్ నొక్కితే వాళ్ళందరూ వచ్చి ఆర్మీ అక్కడ ఇచ్చేయటం, ఇలాంటి ఒక పిల్లలకి కొంత కొత్తదనాన్ని కనిపిస్తుంది. అలాగే మన కల్చర్ కూడా చూస్తే ఇవాళ శిల్పకళ కానీ అవన్నీ చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎల్లోరా, అజంతా ఎల్లోరా ఇవి కూడా చూసినప్పుడు నిజంగా అసలు అంత పెద్ద శిల్పాలు ఎలా చెక్కారు. బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బౌద్ధ ఆరామాలు, కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు మరి చూసాం. నేను మొన్న కోణార్కి వెళ్ళి చూస్తే నిజంగా ఆ పైన శిఖరం మీద పెట్టినటువంటి ఆ కొండను ఎలా తీసుకెళ్ళి అక్కడ పైన ఆ శిఖరాన్ని పెట్టారనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత వెయిట్, క్రేనులు లేవు, ఏమీ లేని రోజుల్లో అలాంటి ఆలయాలు నిర్మాణం చేసినటువంటి చరిత్ర మన భారతీయులది. నిజంగా అది మనం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాం డెఫినెట్గా. ఎందుకంటే స్టేట్ ఆర్కాలజీ ఉంది, అటు నేషనల్ ఆర్కాలజీ, కొద్దిగా వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది. ఎందుకంటే నాకు మచిలీపట్నంలో కూడా బ్రిటిష్ అలాగే డచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి, కానీ అది నేషనల్ ఆర్కాలజీ వాళ్ళు కనీసం దాని మీద చెయ్యనూరు. కాబట్టి త్వరలోనే మరి టూరిజం డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని మనం వీటిని కాపాడాలి, సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పేపర్లో కూడా చూస్తాం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నార్వేకి వెళ్తే అక్కడ చోళల నాటి రాగి పత్రాలని వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రి గారికి ఇచ్చి మన ఇండియాకు పంపిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారి నాగరికత, మన భారతీయుల నాగరికత ఉందంటే మన భారతీయ యొక్క చరిత్ర ఎంత గొప్పదనేది ఒకసారి మనందరం కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తప్పకుండా ఇవాళ చూస్తున్నాం టూరిజంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి. ఇవాళ బెస్ట్ ప్రమోషన్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రానికి అవార్డు కూడా వచ్చింది టూరిజంలో. మరి మొన్ననే విశాఖ ఉత్సవం కానీ ఇలా చాలా ఉత్సవాలు చేస్తూ అక్కడ కల్చర్ని కూడా డెవలప్ చేస్తారు. మరొకసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా అవార్డ్స్ ని అందించవలసిందిగా కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నాము. నౌ మే రిక్వెస్ట్ మిస్టర్ నవీన్ కుమార్ గారు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. హి ఇస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేగా జ్యువెలరీస్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మే రిక్వెస్ట్ ఆర్య జైన్ గారు ఫ్రమ్ గోల్డ్ మెడల్, గౌరవ డైరెక్టర్ గారు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ శ్రీమతి సాహితి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మరిషి హోమ్స్,
Madam, please come forward and welcome on to the stage. Heartiest congratulations, Mr. Naveen Kumar Garu, Managing Director of Vega Jewelry. Once again, give him a big round of applause, dear ladies and gentlemen. గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని స్వీకరించడం జరుగుతోంది. మిస్టర్ నవీన్ కుమార్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేగా జ్యువెలరీస్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ sir. Now I request Mr. Arya Jain garu from Gold Medal, Director garu Gold Medal, Arya Jain garu variki వేదిక మీద ఉన్న ఎస్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ ఈ రోజు కార్యక్రమాన్ని వీక్షిస్తూ కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రూట్స్ రీలోడెడ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2026 మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం వచ్చేసింది. అండ్ నౌ మే రిక్వెస్ట్ గీతా మాధురి గారు అండ్ టీమ్. ఎస్ ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. Roots Reloaded International Museum Day 2026. On this great occasion of World Museum Day, we're all celebrating Roots Reloaded, the celebrating of legacy forever and ever. Andhra Pradesh Rashtra Prabhutvam Tourism Department and Cultural Department and Department of Archaeology and Museum, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ఎన్టీఆర్ జిల్లా, శ్రేయస్ గ్రూప్స్, శ్రేయస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి వేడుకలు రూట్స్ రీలోడెడ్. అండ్ మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మన అందరి ముందుకు వచ్చేయబోతున్నారు గీతా మాధురి గారు అండ్ టీమ్. మే రిక్వెస్ట్ టీమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎవ్రీబడి పుట్ హ్యాండ్స్ టుగెదర్. మన వారసత్వాన్ని నేటి తరానికి రేపటి తరతరాలకు కూడా అందించే విధంగా మరి రూట్స్ రీలోడెడ్ అంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎస్, ఆన్ దిస్ గ్రేట్ అకేషన్ చక్కటి మ్యూజికల్ నైట్ లో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎస్, మరి గీతా మాధురి గారి కాన్సర్ట్ ప్రారంభం కాబోతోంది. అండ్ మీన్ వైల్ మన లోకల్ టాలెంట్ ని మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాము. ఎస్, మే రిక్వెస్ట్ అయ్యప్ప గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అయ్యప్ప గారు అండ్ వండర్ఫుల్ సింగర్, మన ఎన్టీఆర్ జిల్లా నుంచి చాలా చక్కటి సింగర్ అండ్ ఆల్ ద టైమ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తూ ఉంటారు వారి యొక్క సాంగ్స్ తో. ఎస్, ఓవర్ టు యు అండి. ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2026 మన వారసత్వాన్ని కాపాడుకుంటూ నేటి తరానికి రేపటి తరతరాలకు మన సంస్కృతి సంప్రదాయాన్ని, వారసత్వాన్ని, మన చరిత్రను చాలా జాగ్రత్త పరుచుకుంటూ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉంటుంది మన జిల్లా యంత్రాంగం ఎన్టీఆర్ జిల్లా. మరి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఎన్టీఆర్ జిల్లా, ఏపీ టూరిజం, కల్చరల్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం, శ్రేయస్ గ్రూప్స్, శ్రేయస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రూట్స్ రీలోడెడ్
మన సంస్కృతి సంప్రదాయాలు, మన కల్చర్ ట్రెడిషన్ చాలా అంగరంగ వైభవంగా మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా నేటి తరంలో మన యూత్ అందరూ కూడా ఇన్స్పైర్గా వారందరూ కూడా అడాప్ట్ చేసుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించి మన ముందుకు అనునిత్యం తీసుకొస్తూ ఉన్నారు జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ జిల్లా. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, గౌరవ ప్రజా ప్రతినిధులు, పెద్దలందరూ కూడా చాలా చక్కటి సహకారాన్ని తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అండ్ ఎస్, నౌ మే రిక్వెస్ట్ అయ్యప్ప గారు, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లాలో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించి వారికి గ్రేట్ ప్లాట్ఫామ్ని ఆల్ ద టైమ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎన్టీఆర్, ఏపీ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్. మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎస్, గౌరవ డీసీపీ గారు షేక్ షరీన్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, మన జిల్లాలో జరిగేటటువంటి కార్యక్రమాలకి లోకల్ టాలెంట్, అదేవిధంగా మన అందరం కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా సెలబ్రిటీస్ని మనం జనరల్గా టీవీలో చూస్తూ ఉంటాం. కానీ మన పండుగను వీక్షించేందుకు, మన పండుగలో వారు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మన జిల్లా యంత్రాంగం సెలబ్రిటీస్ను, అదేవిధంగా సినీ తారలను ఈ కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా, ఎంటర్టైన్మెంట్ని, మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ప్రమోట్ చేసే విధంగా డిజైన్ చేసి ఈ కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా ఆల్ ద టైమ్ అటువైపు గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలందరికీ కూడా అందిస్తూ, ఇంకొక వైపు ప్రజల్ని ఆల్ ద ఆస్పెక్ట్స్లో అవేర్నెస్ని కల్పిస్తూ, చైతన్యపరుస్తూ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్లో కూడా మన కల్చర్ని ప్రమోట్ చేస్తోంది మన జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్ and all the departments on this great occasion of International Museum Day 2026. And a special thanks to Department of Archaeology and the Museum, గౌరవ ప్రభుత్వ అధికారులు అండ్ ప్రజా ప్రతినిధులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన చరిత్రను, మన వారసత్వాన్ని, మన కళలు, అదే మన సంపద, వాటిని నేటి తరానికి, రేపటి తరతరాలకి కూడా అందించేందుకు చక్కటి సేవలను అందించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా ఒకసారి కొంచెం గట్టిగా చప్పట్లతో మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎస్, నౌ మే రిక్వెస్ట్ అయ్యప్ప గారు, సో ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యప్ప గారు. అండ్ మీ వాయిస్ని వినేటటువంటి అదృష్టం మా అందరికి కూడా దక్కింది. అండ్ థ్యాంక్స్ అ లాట్. వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడి. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ గౌరవ సిపి గారు విజయవాడ, కరుణీలు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అండ్ ఎస్, మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ నౌ మే రిక్వెస్ట్ ఋగ్వేదం సిస్టర్స్ పద్మశ్రీ అండ్ కృష్ణశ్రీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Roots Reloaded International Museum Day 2026 organized by Andhra Pradesh Rashtra Prabhutvam Jilla Yantrangam, NTR Jilla, Andhra Pradesh Tourism, Culture Department and Department of Archaeology and the Museum, Shreyas Groups and yes, Society for Vibrant Vijayawada. మరి ఈ ఈవెంట్ ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది శ్రేయస్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ టువర్డ్స్ టు దిస్ గ్రేట్ అకేషన్. Check, hello, check. Check it.
Check. Thank you very much, Padma Shri sisters. Yes, Padma Shri and Krishna Shri. Give them a big round of applause, everybody. Put your hands together, dear ladies and gentlemen. Yes, Roots Reloaded, International Museum Day 2026. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన ప్రత్యేకమైనటువంటి గాత్రంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నటువంటి ప్రముఖ గాయని, ఫోక్, మెలడీ, మాస్, యూత్ హిట్స్ ఏ పాట పాడినా ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధులు చేసేటటువంటి స్టార్ సింగర్ మన అందరి ప్రియ గాయని గీతా మాధురి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, ఆన్ దిస్ గ్రేట్ అకేషన్ ఆఫ్ International Museum Day 2026, Roots Reloaded. Yes, Geeta Madhuri gariki heartiest welcome తెలియజేస్తున్నాము. Heartiest welcome Geeta garu, wonderful, good to see you. Yes, over to you. అందరికీ నమస్కారం. అ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. చాలా 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 సంతోషంగా ఉంది. విజయవాడకు వచ్చి ఎప్పుడు పర్ఫామ్ చేసినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ముందు వరుసలో ఉన్న డెలిగేట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ వారికి, అలాగే కల్చరల్ కమిటీకి, అలాగే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రేస్ మీడియాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు. అండ్ మిమ్మల్ని ఎప్పుడు కలవాలన్నా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బికాస్ ఇక్కడ ఆడియన్స్ మన విజయవాడ వాళ్ళు సూపర్ అనమాట. మన అని ఎందుకన్నానంటే నేను కూడా మా మావయ్య గారిది కూడా విజయవాడే. సో విజయవాడ కోడల్నే నేను. సో ఆబ్వియస్లీ ఇంకా విజయవాడ అమ్మాయినే. సో అదనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా నేను నన్ను పిలిచింది పాటలకే కాబట్టి మాటలు మానేసి పాటలు పాడతాను. ఓకేనా? ఎస్. బిఫోర్ ఐ స్టార్ట్, ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై మ్యూజిషియన్స్. దే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ మ్యూజిషియన్స్. వాళ్ళు చాలా బిజీ ఆర్టిస్టులు అండి. వాళ్ళ గురించి నేను తర్వాత ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ గురించి నేను చెప్తాను. అండ్ అలాగే అయ్యప్పన్, ఇందాక పాట పాడిన అబ్బాయి, తను చాలా మంచి సింగర్. తను స్వరాభిషేకంలో, తర్వాత చాలా టీవీ షోస్లో, పాడతా తీగలో పాడగా నేను చాలా విన్నాను. సో చాలా షోస్లో నేను ఐ కాల్ హిమ్. అండ్ తను కూడా విజయవాడ అబ్బాయే, అందుకే ఈరోజు తన్ని పెట్టడం జరిగింది. అండ్ అలాగే అయ్యప్పని చెప్పాడు, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా పాడుతున్నారు, పద్మశ్రీ, కృష్ణశ్రీ అని, అక్క నువ్వు వినాలి అని చెప్పాడు. సో వెంటనే నేను అనుకున్నాను, విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. సో మీ అందరి ముందు కూడా పాడితే బాగుంటుంది అనుకున్నాను. అందుకే వాళ్ళిద్దరు కూడా పాడారు. అండ్ ఐ హోప్ యు ఆల్ లైక్ దేర్ సాంగ్స్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసేద్దామా? చెక్ చెక్.
ఏ పాట గుర్తుపట్టారా? కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే నచ్చిందా? నేను ఒక పాట పాడినప్పుడు మీ అందరినీ చూస్తా అనమాట. అందరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ టైప్ పాటలు పాడదాం అనుకుంటా. ఓకే, కొంచెం సీరియస్గా పెట్టారంటే సీరియస్ పాట ఏమైనా పాడాలనుకుంటా. కానీ మీ అందరు నవ్వుతున్నారు కాబట్టి కొంచెం అంత బాగానే అనిపిస్తోంది. సో మీ అందరికీ ఈ పాట బాగానే వచ్చు కదా? ఏది ఒకసారి నేను ఒక లైన్ పాడతా. సెకండ్ లైన్ పాడండి. కమ్మని అయ్య బాబోయ్ సూపర్. ప్రియతమా అమ్మ బాబోయ్. సార్ మీరేం వినకండి, ఎందుకంటే మీరు వింటే నెక్స్ట్ టైం నుంచి నన్ను పిలవరు. ఎందుకంటే అందరు అంత బాగా పాడేస్తున్నారు. సో ఊరికే జోక్ చేస్తున్నాను, ఎందుకంటే అంత బాగా పాడుతున్నారని చెప్తున్నాను. సార్ మీరు కూడా చాలా మంచి సంగీత ప్రియుడని నాకు అయ్యప్పని చెప్పాడు. గతంలో ఒక ప్రోగ్రాం చేస్తే మీరు కూడా చాలా సపోర్ట్ చేశారని నాకు తెలిసింది. సో చాలా సంతోషంగా అనిపించింది. మీకోసం ఒక సర్ప్రైజ్గా ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఆ పాట ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, బికాజ్ ఇట్స్ అ వెరీ సూపర్ హిట్ సాంగ్ అన్నమాట. ఏమైనా తప్పులు పాడుంటే క్షమించండి సార్, బికాజ్ ఇది ఒక కన్నడ పాట, ఇళయరాజా గారి పాట. సో మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ అంటారు. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ ఆల్ లవ్ దిస్ సాంగ్. ఇది హిందీలో కూడా ఉంది. జానే దోనా జానే జానే దోనా ముझे तो జానే దోనా అనే ఒక పాట ఉంది. సో అలా ఒక కన్నడ పాట అలా పాడాను అనమాట. సో ఇంకో పాట మీ అందరి కోసం పాడదాం అనుకుంటున్నాను. కొంచెం కొత్త పాట పాడతాను. అది మీరు స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో మీ రెస్పాన్స్, దాన్ని బట్టి నెక్స్ట్ సాంగ్స్ డిసైడ్ అవుతాను.
ఈ షో పేరు రూట్స్ రీలోడెడ్ అండ్ దిస్ ఇస్ ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి మ్యూజియంస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి హిస్టరీ అనేది మ్యూజియంస్ త్రూనే తెలుస్తుందని మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. సో హిస్టరీ అనేది ఇంపార్టెంటే, హిస్టరీ తెలుసుకోవడం ఇంపార్టెంటే. అందుకే మనం ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యూజియం డేని వీటన్నిటిని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన రూట్స్ని మనం కాపాడుకుంటున్నాం. మరి సంగీతంలోకి వచ్చేసరికి రూట్స్ మనకి కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే సినిమా పాటకి రూట్స్కి వస్తే మన పాత పాటలు చాలా ఉన్నాయి. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఎక్కువైపోయింది. ప్రతిదానికి నేను మీరు అందరం చాట్ జీపీటీ వాడేస్తున్నాం. ఎడిటింగ్కి చాట్ జీపీటీ, ఏదైనా ప్రిపేర్ చేయడానికి చాట్ జీపీటీ వాడేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం. ఈ ప్రాసెస్లో మనకి కొంచెం ల్యాక్ అవుతున్నది ఏంటంటే ఆ బుజ్జి హ్యూమన్ టచ్ అన్నమాట. అందుకే నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని తోడుగా నిలిచే తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఎస్, సో మన హ్యూమన్ టచ్ని, మన హ్యూమన్ రిలేషన్స్ని మాత్రం వదులుకోకుండా మనం లెట్స్ గెట్ ఇన్ టు ద న్యూ జెన్, బట్ లెట్స్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్. And that is the reason these kind of shows are very, very, very much important to this generation and in today's world. So I hope you all understood ఈ పాట వెనక ఉన్న రీజనింగ్ అండ్ ఈ పాట వెనక ఉన్న అర్థం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో పాటలోకి వెళ్ళిపోదాము. ఎస్, ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. ఐ హోప్ యు ఆల్ విల్ లవ్ దిస్ సాంగ్. ఉండండి, మీరందరూ బాగా పాడుతున్నారు, కానీ మన ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ పాట ఇష్టమే. నాకు తెలుసు ఆ సాంగ్, నాకు ఆ విషయం తెలుసు. ఎలా పాడతారో చూద్దాం. జామురాతిరి జోల పాడనా, అబ్బో జోరు గాలిలో జారనీయకే అలా, అబ్బో వయారి వాళ్ళ కళ్ళలో. సరే, జామురాతిరి చిటికలోన చిక్కబడ్డ, ఓకే, చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి. అబ్బో అసలు పర్ఫెక్ట్. ఆయన లిరిక్ రైటర్ అనుకుంటా కదా సార్, మీకు నచ్చిన లైన్. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, ఓహో జోరు గాలిలో జాజికొమ్మ, జోరు గాలిలో జారనీయకే
అబ్బో అసలు మంచి మంచి సింగర్సే ఉన్నారుగా, నాకు ఒకళ్ళ మీద కన్ను పడిందిగా. ఓకే, జామురాతిరి. ఓ బృందగానంలో మంచి సింక్, జోలపాడనా. అయితే మీకు విషయం చెప్పనా, ఎప్పుడు ఈ పాట ఇలా పాడకండి, ఇది నిద్ర పుచ్చే సాంగ్, నిద్ర లేపే సాంగ్ కాదు. సో ఇప్పుడు చెప్పండి, జామురాతిరి. మీరు ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన గొంతులోంచి సాఫ్ట్నెస్ ఐ కెన్ అండర్స్టాండ్. జోక్గా అంటున్నా. కమాన్. ఆహా, ఆయన ఫీలింగ్స్ చూడాలి అసలు. సార్, నేను అందరితో పాడిస్తుంటే ఒక శృతిగా ఒక లైన్ వినిపించింది, నాకెందుకో ఈయనతో 2-3 పాటలు పాడించాలనిపిస్తుంది. ఊరికే ఒక లైన్ నేను పాడతాను సార్, రెండో లైన్ మీరు పాడగలరో లేదో చూద్దాం. ఎప్పుడు మీరేనా మమ్మల్ని ప్రశ్నించేది, మేము కూడా మిమ్మల్ని పాడిస్తాం. సార్ ఉండండి, ఊరికే శృతి ఇవ్వండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. పాడండి సార్. అసలు ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ శృతి పెట్టండి. ఏ సాంగ్ పాడతారు? నేను అడిగితే పాడరా సార్, మీరు అడిగితే మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు మేము అడిగితే మీరు పాడరా సార్? ఒక లైన్ అంతే, రిక్వెస్టింగ్ అడుగుతున్నాం. ఒక లైన్ అంటే నేను ఒక లైన్ పాడితే మీరు ఒక లైన్, అది గీత గారు నాకు అర్థమైపోయింది. సారు ఇంకో పాట బాగా పాడతారు, ఒక్క లైన్ సార్. నాకు ఆ పాట మీరు ఇగో ఆయన అడగండి, నేను ఎలా అడగాలో నేను అలా అడుగుతా. ఇప్పుడు చెప్పండి నాకు పాట ఏంటో. సింగారాల పైరులోన బంగారాలే పండేనంట పాడాలి. ఒక్క లైన్ సార్ అందరి కోసం, ఎందుకంటే ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇచ్చే కలెక్టర్ గారు. ఒకసారి చప్పట్లు, ఒకసారి వేదిక పైకి రావాలి సార్. ఒక 2 లైన్లు ప్లీజ్. ఇక్కడ నుంచి చిన్న లైన్. అక్కడికి వచ్చి పాడొచ్చు కదా సార్, నిలిచిపోతుంది మా ప్రోగ్రామ్. సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. హై, సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి, నువ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధాలేంటి బంధువులేంటి, వస్తే ఏంటి పోతే ఏంటి, దిగులే పడని జన్మే నాదిరా. పూల పడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి హాయి వేళ. నేల తల్లి పల్లెనంట రాగం పాడే, తాళం వేసే పాటలు పాడే పూల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. థ్యాంక్ యూ, చప్పట్లు. థ్యాంక్ యూ. వావ్ సార్, అంటే ఎంత మీ అందరికీ తెలుసా ఆయన మంచి సింగర్ అని ఆల్రెడీ? ఓహో సార్, మీకు కలెక్టర్ గారు మంచి సింగర్ అండ్ కళాకారులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. మా కలెక్టర్ గారు కళాపోషణ ఉంది, అందుకే అంత కళాపోషణ ఉంది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గీతా మాధవి గారు. స్పెషల్ థాంక్స్ మీకు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను అడిగిన వెంటనే పాపం పాడారు. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్. స్పెషల్ థ్యాంక్స్ టు గీతా గారు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయ్యప్పందా మొత్తం ఇక్కడ ఉన్న అందరికీ కళాపోషణ, మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి ఇలాగా. అసలు అబ్బో అసలు మామూలుగా కాదుగా. అందరూ నాలో ఒక కొత్త ఎనర్జీని నింపారు. సార్ జెన్యున్లీ చాలా బాగా పాడారు సార్.
కలెక్టర్ గారు జెన్యున్లీ చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. సత్య గారు థ్యాంక్ యూ. బా మీరు కూడా ఇలా కనిపించడం చాలా నాకు భయం వేస్తూ ఉంటుంది విజయవాడలో ఉన్న టాలెంట్స్ని చూస్తూ ఉంటే. సూపర్ అండి. ఓం చెక్ మానిటర్ దుర్గా. ఎస్, ఇప్పుడు సార్ మీ వల్ల మాకు కొత్త ఎనర్జీ వచ్చింది. సో కొత్త పాట, ఎనర్జెటిక్ పాట పాడేబోతున్నాం. మీరందరూ కూడా పాడాలి, ఓకేనా? ఎస్. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. నీ వేషాలు చాలే, నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దుకాల. పాదమంటి తోడాలా, ఏదో చూడాలా. కలకత్తా కాళీమాత నీకు నేను తయ్యేలా. ఏ మీసాల అక్క, నా మొహం మీద అన్నిసార్లు డోరే వెయ్యాలా. స్టేడియంలో చాలా ఉడుగ్గా ఉందిగా, దుప్పటి తేలేనుగా. కానీ మనం ఈ పాట పాడిన వెంటనే మంచి గాలి వచ్చేసింది. ఏంటంటారు? ఓహో, మీ చప్పట్లు అలా గాలి క్రియేట్ అయ్యి నాకు గాలి వచ్చిందా? ఓకే 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 ఓకే, నైస్. ఎంజాయ్ చేస్తున్నారా?
యా ఓకే. మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేసే పాట ఇక్కడ మీరు ఫీల్ అయ్యారా అంటే ఇద్దరు కలిసి పాడండి అంటే మీరు పాడండి వాళ్ళల్లో వాళ్ళు మర్యాద ఇచ్చుకుని నాకు అమర్యాద కలిగించేలా ఉన్నారు. తప్పకుండా దీని తర్వాత ఒకసారి మన బెజవాడ పవర్ చూపించాలి. ఒకసారి చప్పట్లు కావాలి, గట్టిగా అరుపులు కావాలి. ఎవ్రీబడి ఇప్పుడు కొన్ని పాటలు పాడబోతున్నాను. What? Is it? Okay. Okay. ఎస్. గీతా గారి కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. మీరు ఊరుకోండి ఒకసారి, ఏం చెప్పకండి అసలు. ఓకే ఓకే, మీరు ఏదంటే అదే. ఏం మాట్లాడారు? మాటలు లేవు అసలే. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తారు ఇక్కడ విజయవాడ వాళ్ళందరూ. అని మీది విజయవాడ అని చెప్పారుగా, అత్తగారు అంటే మీది ఇంకా విజయవాడ. నేను విజయవాడ అమ్మాయినే, ఇంకేముంది, నా పిల్లలు విజయవాడ పిల్లలే, మరి ఇంకేంటి. నెక్స్ట్ విజయవాడకి వచ్చేయండి. Of మన course. అమరావతి అద్భుతంగా డెవలప్ అవబోతుంది. ఎవరు చెప్పారు మేము రాలేదని? ఇంకా అంతేనా? కొన్నారండి ఆల్రెడీ. నెక్స్ట్ రండి అట, ఆల్రెడీ ఉన్నాం మేము ఇక్కడే. ఎస్, మనం ఆడా ఉంటాం తెలుగు భాష లెక్క. నెక్స్ట్ జై బాలయ్య. ఈయన ఏంటండి నాకు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అసలు మీరు ఎవరు సార్? అసలు ఇలా రండి. మీరు బాలయ్య బాబు గారు ఫ్యాన్. మీరు సత్య గారు వచ్చి మంచిగా పాట పాడాలి కానీ మొత్తం అంతా చెప్పేస్తారేంటి ఫస్టే? సారీ, అంటే బాలయ్య బాబు గారు అభిమానం. నేను అది పాడట్లేదు, మీకు తెలుసా? అమ్మో, అలా ఇరికిస్తూ ఉంటారు మీరు, అందుకే నేను మిమ్మల్ని ఇరికిచ్చా అనుకుంటున్నారా? లేదు లేదు, మీ ఇంకొంచెం బాగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఊరికే శృతి ఇవ్వండి. రవయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను బామ్మ, జంట జాగారం చెయ్యాలమ్మా, మల్లెల పాట ఆడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా, అల్లుకునే బెల్లువలో చల్లువనే కథే విందామా, లక్స్ పమ లంచుకొస్తావా, లర్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు తీసుకిస్తావా, అమ్మదమ్మా అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తుతో చేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా, వసే చింతామణి వరస కలిపేయని, సమరసింహారెడ్డి సొగసు మసలో వడ్డి, ఒడి చేరి ఆడే కబడ్డీ, లక్స్ పమ లంచుకొస్తావా, నన్ను దొరికిస్తావా, అవి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా, దంచమే మేనత్త కూతురా, వడ్లు దంచమే నా గుండెలదరా, దంచమే మేనత్త కూతురా, వడ్లు దంచమే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, తప్పి పుట్టినా కాస్త నొప్పి పుట్టినా, ఆగకుండా అందకుండా కందకుండా దంచమే మేనత్త కూతురా, వడ్లు దంచమే నా గుండెలదరా, దంచమే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలదరా. కోకా-కోలా పెప్సీ, బాబు సెక్సీ, కోకా-కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, కోకా-కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. కియా కియా జాదు కియా దియా దియా దిల్దే దియా మయ్యా మయ్యా మామా మియా అయ్యా బాలయ్య, కియా కియా కారాలయ్య దయ్యా రయ్యా భారాలయ్య దయ్యా 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 అయ్యా బాలయ్య, ఓయరే హోయా ముద్దుల మామయ్య, కొబ్బరికాయ కొట్టనా బావయ్య.
ఉలలలా నామువ గోపాల కత్తులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా ఉలలా ఉలలా అవల గోపాల కిసుల అడ్డకొస్తా ప్లేస్ టైం ముందు చెప్పాలా అదే దా 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 రాజా తెరిచి పెడతా మ్యాన్షన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో పెడతా విప్ప పట్టే నీ పంగా ఇంటికే వస్తావో నటింటికే వస్తావో నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్సే దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు దంచు దంచు బాలా దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా వా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి దా 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 వా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి దా 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 నా దాచుంచార పర్వాలని రాబరికి రావే రావే రా రాసిస్తారా అందాలని ఎప్పటికీ నీదే నీదే అచ్చటాలేదయ్యా ముచ్చటాలేదయ్యా పిచ్చిగా ఉందయ్యా అబ్బా అబ్బా వనలేనేదయ్యా చూసుకో అబ్బాయా వనలేనివయ్యా అబ్బా అబ్బా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి దా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి దా 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 మోనికా బెలూచి తగ్గదే ఎనర్జీ అదిరే అందాలతో సునామీకే వచ్చింది మోనికా బెలూచి తగ్గదే ఎనర్జీ అదిరే అందాలతో సునామీయే వచ్చింది అతన చూసిందో హైపర్సే బాడీ మొయలే చేపలకే నేర్పించులే కలలే కలరేసే జిల్లేబీ లేడీ సాల్ట్ టచ్ చేస్తే స్వీట్గా బునే మోనికా లవ్ యు మోనికా బేబీ డోంట్ మోనికా బేబీ డోంట్ మోనికా కిచు కిచు మా హిచు కిచు మా మోనికా లవ్ యు మోనికా బేబీ డోంట్
కొడలురో అడలురో తిడతరో కొడతరో చేస్తరో తీసురో కొడలురో తడలురో సమాధి ఎస్తను పిట్ట సమాలే లెస్తై పిట్ట పెగులు తీసి కితన పిట్ట నదన నదలో ఓ ఆ ఏ ఆ ఆ ఏ ఓ ఏ ఆ ఆ ని ఆ ఓ ఏ ఆ ఆ ని ఓ ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఇంకా చాలా పాడాలనుంది బట్ చాలా ఇంకా సమయం కొంచెం తక్కువ ఉన్నందున అంటే మళ్ళీ మళ్ళీ మీరు నన్ను పిలవాలంటే మొత్తం ఈరోజే పాడేస్తే కష్టం కదా. సో నెక్స్ట్ టైంకి ఇంకొన్ని పాటలు దాచుకున్నాను అనమాట. సో ఓకే సో యా ఓవర్ టు ది యాంకర్, వండర్ఫుల్ యాంకర్. బిఫోర్ షీ టాక్స్, దిస్ ఇస్ సంతోష్ గారు ఆన్ ఫస్ట్ కీబోర్డ్. నాకు కూడా తెలియదండి నేను నెక్స్ట్ టైం పాట పాడుతున్నాను, కానీ వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు దే జస్ట్ సపోర్ట్ మీ లైక్ దట్. దట్ ఈస్ సంతోష్ గారు ఫర్ అస్. చప్పట్లు ప్లీజ్. దట్ ఈస్ సంతోష్ గారు అండ్ దట్ ఈస్ వేణు గారు, వినోద్ గారు ఆన్ సెకండ్ కీబోర్డ్, రవి గారు ఆన్ గిటార్ అండ్ దర్శన్ గారు ఆన్ ప్యాడ్స్ అండ్ అలాగే చంటిబాబు గారు ఆన్ ది అదర్ ప్యాడ్స్ and Ishwar on jazz drums. On percussions we have video తీసుకుంటున్నారా? Come on, video తీయండి. Yes. On jazz drums we have Ishwar garu and we have Anji garu on percussions and alage on tabla we have Vasu garu and lovely sound system, lighting and all. Thank you so much Shreyas Media. So మళ్ళీ అవకాశం ఉంటే వచ్చి పాడతాను. Thank you so much once again. మొత్తం రూట్స్ రీలోడెడ్ కార్యక్రమానికి చేసిన మొత్తం మన కలెక్టర్ గారికి, మన కల్చరల్ టీమ్కి, మన పర్యాటక సంఘానికి, టూరిజంకి, మొత్తం అందరికీ, పోలీస్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా అందరినీ ఓ గూటికి చేర్చిన మా శ్రీనివాస్ గారు, మా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఎస్ ప్రోగ్రామ్ అవ్వలేదు. మన అందరి కోసం బ్యాండ్ వాళ్ళు హైదరాబాద్ నుంచి విచ్చేశారు. ఎస్ షహరీ బ్యాండ్ టీమ్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. And we request all of you please be seated and గీతా మాధురి గారి యొక్క ఎనర్జీని ఇదే స్ఫూర్తితో మీ అందరూ కూడా నెక్స్ట్ బ్యాండ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎస్ దానిని కూడా వీక్షించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గీతా గారు అండ్ టీమ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. Now may request గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ సిపి గారు మే రిక్వెస్ట్ రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మే రిక్వెస్ట్ గౌరవ చైర్పర్సన్ గారు తేజస్వి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏపీ స్టేట్ క్రియేటివ్ కల్చర్ కమిషన్ గౌరవ చైర్పర్సన్ గారు అండ్ మే రిక్వెస్ట్ లంకా దినకర్ బాబు గారు 20 సూత్రాల అమలు గౌరవ చైర్మన్ గారు సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And now may request ఈ రోజు మన ఇంటర్నేషనల్ మ్యూజియం డే సెలబ్రేషన్స్ లో భాగంగా బాపు మ్యూజియం వద్ద డిఫరెంట్ కేటగిరీస్ లో కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. వారికి అవార్డ్స్ ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు అతిథులందరి చేతుల మీదుగా తీసుకోబోతున్నారు. Now may request హెరిటేజ్ ఆన్ క్యాన్వాస్ పెయింటింగ్ లో సీనియర్ ఫస్ట్ ప్లేస్ నిషిత సాయి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And the second place goes to Daniel, please come forward and welcome on to the stage. And juniors category lo K Ritvik, may request light music please. And juniors second place, may request Rishika please come forward and welcome on to the stage. And Jignasa Gayatri garni join kavalsindiga korutu ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. Please come forward. Light music please. One artifact, one story. Seniors first place Sampath please come forward. And seniors second place Harika please come forward. And juniors first place Shruti please come forward. And juniors second place Sahit please come forward. Yes band undandi mana kosam
షహరీ బ్యాండ్ ఫ్రమ్ హైదరాబాద్ టీం అందరూ కూడా వేచి ఉన్నారు మనందరి కోసం. ఎస్, నౌ మీ రిక్వెస్ట్ మై ఫ్యామిలీ ట్రెజరర్ స్పెషల్ ప్రైజ్ 70 ఇయర్స్ మీద ఒక చక్కటి స్టోరీ. స్వాతి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ నాన్న. కంగ్రాచులేషన్స్. అండ్ జూనియర్స్ ఫస్ట్ ప్లేస్ రీనా సుల్తానా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ మై రిక్వెస్ట్ సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసుకున్నాడు నిహాల్. కంగ్రాచులేషన్స్ నాన్న, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మై రిక్వెస్ట్ లైట్ మ్యూజిక్ ప్లీజ్. హెరిటేజ్ ఆన్ క్విజ్ కాంపిటీషన్ లో భాగంగా మరి ఎంతో మందికి ప్రైజెస్ ఈ రోజు ఇవ్వడం జరుగుతోంది. సీనియర్స్ ఫస్ట్ ప్లేస్ సాయి కుమార్. కంగ్రాట్స్ ఆల్ ద విన్నర్స్. మై రిక్వెస్ట్ లేఖ్యా భరణి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత మన షహరీ బ్యాండ్ టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ లెట్ us ఆల్ టుగెదర్ రాక్ అండి. అండ్ ఆల్ టుగెదర్ మనమందరం కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగం అవుదాం. అండ్ దయచేసి గమనించాలి, స్టేజ్ కి రైట్ సైడ్ కొంచెం వేని క్లియర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. రూట్స్ రీలోడెడ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డేను ఇంత గ్రాండ్ లెవెల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ జిల్లా, ఏపీ టూరిజం. మై రిక్వెస్ట్ లేఖ్యా భరణి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ దయచేసి గమనించాలి, స్టేజ్ కి రైట్ సైడ్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వేను క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మై రిక్వెస్ట్ ఆల్ టుగెదర్ అండి, దయచేసి గమనించాలి. అండ్ ఎస్, okay, so may request Lekhya Bharani, please come forward, Nana. Come forward.